మనిషిని బ్రతికించేది ఆశ, అదే మనిషిని చంపేసేది భయం. ఆ భయం ఒక ఆడదెయ్యం రూపంలో వచ్చి తమ గ్రామంలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపేస్తోందంటూ నిర్మల్ జిల్లాలోని కాశీగూడ గ్రామస్తులందరూ ఈ ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఒక ఆడదెయ్యం ఏంటి, 7 మగవాళ్ళను చంపేయడం ఏంటి, అసలు గ్రామస్తుల భయానికి కారణం ఏంటి, ఎందుకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు, నిజంగా దెయ్యం ఉందా లేదా, వాళ్ళ భయానికి కారణం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం బెజవాడ మీడియా ఈ గ్రామంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒక రోజంతా ఈ గ్రామంలోనే ఉండి వారి భయానికి గల కారణం ఏమిటి, ఒకవేళ నిజంగా దెయ్యం ఉంటే ఆ రూపం ఎలా ఉంటుంది, ఆ దెయ్యం ఏం చెబుతోంది, ఆ దెయ్యం ఎక్కడ కనబడుతోంది, పూర్తి విశ్లేషణాత్మకమైన ఒక స్టోరీని బెజవాడ మీడియా మీకు అందించబోతుంది. అసలు ముందు ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక తండా ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 50 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో మగవాళ్ళంతా కూడా ఇక్కడ రాళ్ళు కొట్టే పని చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళంతా కూడా కూలి పని చేసి జీవనోపాధి సాగించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి అంటే ఒక 6 నెలల వ్యవధిలో 7 మగవాళ్ళు చనిపోవడం తీవ్రంగా ఈ గ్రామాన్ని కలిచివేసింది. ఎందుకు చనిపోతున్నారు, మగవాళ్ళే ఎందుకు చనిపోతున్నారు, ఆడవాళ్ళు ఎందుకు చనిపోవట్లేదు అనేది ఈ గ్రామాన్ని ఒక అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ గ్రామంలో మగవాళ్ళు చనిపోవడానికి కారణం ఇక్కడ ఒక దెయ్యం తిరుగుతోందని, అది కూడా ఒక ఆడదెయ్యం తిరుగుతోందని చెప్పడంతో పూర్తిగా ఈ గ్రామం అంతా భయాందోళనకు గురవుతోంది. రాత్రి 6 దాటితే చాలు పిల్ల జల్ల అందరూ కూడా పూర్తిగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని కూర్చున్న పరిస్థితి. ఇక రాత్రి 9 నుంచి 10 అయిందంటే ఇక చిమ్మ చీపటి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామం అంతా కూడా పూర్తిగా కొండలతో నిండి ఉంది, చెట్లు చేమలు ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న శబ్దం విన్నా, ఏ చిన్న అలికిడి వచ్చినా కూడా అది ఏదో నిజంగా దెయ్యం మీద వచ్చిందని, తమ ఇంట్లో మగవాళ్ళని ఏదైనా చేస్తుంది అనుకుంటే ఈ గ్రామస్తులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అసలు ఈ గ్రామానికి దెయ్యం ఎందుకు వచ్చింది, దెయ్యం రావాల్సిన అవసరం ఏంటి, ఆ దెయ్యాన్ని తీసుకొచ్చింది ఎవరు, ఈ గ్రామస్తులు ప్రశాంతంగా జీవిస్తున్న ఈ కాశీగూడ గ్రామస్తుల్ని భయపెట్టింది ఎవరు, ఆ 7 వ్యక్తులు మరణానికి కారణం ఏంటి తెలుసుకుందాం. దయ్యం ఉన్నది అని మనకి అనుమానం వచ్చి మనం చెప్తున్నాం. ఏడాదికి 2-3 సరిపోతురు, మనకి ఐసోళ్ళుగా మరి ముసలోళ్ళు కాదు ఏం కాదు, మరి ఐసోళ్ళు ఇట్లా ఏంటికి సరిపోతురు, మరి చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు, మరి మనది ఐస్ ఏమున్నది పోయింది, మనది ఏం కథ అది అని ఏడుస్తున్నాం. మోళ్ళు సరిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఆడ బగ్గజమైరు సార్, ఎంతమంది ఏమో 10-15 మంది దాకా ఉన్నారచ్చు, 15 మంది దాకా ఉన్నారచ్చు. అంత ఐసోళ్ళు సార్, ఒక్కళ్ళు ముసలోళ్ళు లేరు. అంటే ఒక బేమరి పడినంటే ఇక కలాస్ ఆ బేమరి మీదకి వెళ్ళి ఇంత పైసలు కడత పెట్టినా కానీ ఇల్లు వేస్తలేడుగా, ఇక అది ఇస్తలేడు, అటే పానం పోతుంది. మనిషి అంటే మరి ఏమో బేమరో మరి దయ్యమో ఏదో ఏం కుదరగా చూపిస్తూ కుడుతూ ఉంటుంది కదా సార్. ఇక మనకైతే ఏం తెలియదు, మేమైతే చూడలేము సార్. మనుషులు ఏంటి సరిపోతుంది, మరి ఈ ఊళ్ళో ఏమున్నది, ఈ తలంలో ఏమున్నది అని మనకు భయం పడుతుంది సార్. ఆడి మనిషి సరిపోయిన సంది అప్పటికెళ్ళి ఈ మీ ఊరికి మొగోళ్ళు ఆడి మనిషితోనే వచ్చింది, మీ ఆడి మనిషి దయ్యం శక్తి, ఆ శక్తితోనే మరి మొగోళ్ళకి అంతా పడుతుంది సరిపోతురు అంటున్నారు. ఒక మనిషి చెప్పిండు. ఎక్కడ అంటే ఇది మా ఊరు మనిషి అడ్డాలు ఉంటారు. ఆయన తెలిసి ఒకటే మాట ఆలోచన చేసి చెప్పిండు. ఆయన సుఖ దూరంకి వెళ్ళి వచ్చిండు ఏమరో ఆయన సుఖ కాదు, బయట ఆయన చెప్పిండు. ఒక ఆడే మనిషి ఎటుకల్లో వచ్చింది ఏమో, ఎటో ఈ ఊరికెళ్ళి వచ్చింది ఆమె గర్మ మంచి గర్మతోనే ఉంటే అప్పటికప్పటికే కలాస్ ఇక అవుట్ అయిపోయింది. తెల్లారి వరకే కలాస్ అయిపోయింది. ఆడి మంచి సరిపోయినాక అప్పుడు సందిగా మగోళ్ళు కలాస్ లైన్లు పడుతున్నాయి. ఇక ఏం పోవాలంటే సార్, ఈ తలంలో ఈ భూమిలో ఏమున్నది, మరి ఊరి మీద ఏం శక్తి ఉన్నదా, ఏం దయ్యం ఉన్నదా, ఏమున్నది, మరి మగోళ్ళు మరి ఏంటికి సరిపోతుంది ఇట్లా అని మనకు అదే భయం ఉన్నది సార్. అంతేనే మరి మనకి ఈ భయంతోనే ఉన్నది మీకు.
ఇప్పుడు సమయం దాదాపుగా 9:30 ఇప్పటికే గ్రామం అంతా పూర్తిగా నిద్రపోతుంది. సగం గ్రామం ఇప్పటికే దెయ్యం దెబ్బకి ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళంతా కూడా బిక్కు బిక్కుమంటూ ఇళ్లకు తలుపులు వేసుకొని ఇంట్లో పడుకున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఇంకా ఈ గ్రామంలో దెయ్యం తిరుగుతోంది అని. రాత్రి 12 గంటలైతే చాలు విచిత్రమైన శబ్దాలు, అరుపులు, గజ్జల శబ్దాలు, తెల్లని బట్టలు. ఇలా ఒక అమ్మాయి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఇదే గ్రామంలో తిరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అయితే మనం 6 గంటల నుంచి కూడా పూర్తిగా ఈ గ్రామాన్ని అంతా జల్లెడ పట్టడం జరిగింది. ఎక్కడా కూడా దెయ్యం జాడ కాదు కదా, దెయ్యం నీడ కూడా కనపడలేదు. చూద్దాం 12 వరకు కూడా చూసి అసలు దెయ్యం ఎక్కడ ఉంది, అది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక ఏడాది క్రితం ఇక్కడ ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే మరుసటి నెలలో మరొక వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతే వీరందరి మరణాలకి కారణం ఒక ఆడ దెయ్యమని బయట గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి చెప్పడంతో ఇక్కడ గ్రామస్తులందరికీ ఈ అనుమానం పెనుభూతమైంది. నిజంగానే ఒక ఆడ దెయ్యం వచ్చి మగవాళ్ళందరినీ చంపేస్తుంది అనుకుంటుంది. ఇదే సమయంలో మరొక 2 నెలల తర్వాత జ్వరం బారిన పడి మరొక వ్యక్తి చనిపోవడంతో ఈ అనుమానం మరింత పెరిగింది. అయితే ఈ గ్రామంలో దెయ్యం ఉందా అంటే కొంతమంది ఉంది అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. ఉంది అన్న వాళ్ళంతా ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. లేరు అన్న అతి కొద్ది మంది మాత్రం ఈ గ్రామంలో ఉంటున్నారు. అయితే ఇప్పటికే చిమ్మ చీకటి, అసలు ఏమీ కనబట్టలేదు. అరుపులు, చుట్టుపక్కల అడవులు, పైగా కొండ ప్రాంతం కావడంతో చిన్న చిన్న శబ్దాలకే ఇక్కడ భయపడిపోయేంత నిశ్శబ్దం ఇక్కడ అలుముకుంది. చూద్దాం 12 తర్వాత కూడా ఆ దెయ్యం మనకు కనబడుతుందేమో. మనం అనుకున్న టైం అయితే వచ్చేసింది, అర్ధరాత్రి 1 గంట. ఈ గ్రామస్తులందరూ భయపడుతున్నది ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ గ్రామంలో ఒక ఆడదెయ్యం తిరుగుతుందనేది ఈ గ్రామస్తుల భయం. అయితే ప్రస్తుతానికైతే గ్రామం అంతా పూర్తిగా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఉన్న అతి కొద్ది మంది కూడా తలుపులు గడియ బిగించుకొని బిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బెజవాడ మీడియా ఈ దెయ్యం యొక్క గుట్టు రట్టు చేద్దామని ఇక్కడికి వచ్చింది. అయితే ప్రస్తుతం నేను ఉంటున్న ఈ ఇల్లు గురించి ఒక చిన్న కథ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఏంటంటే గతంలో ఒక 30 ఏళ్ల క్రితం ఇక్కడ లంబాడి తండా అంతా కూడా ఈ గ్రామంలో నివసించేది. వాళ్ళు ఖాళీ చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు ఒక అమ్మాయి ఇదే తండాలో నివసిస్తూ ఉండేది, ఇదే ఇంట్లో నివసిస్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయి చనిపోవడంతో ఈ కొత్తగా వచ్చిన ముస్లిం తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ అమ్మాయి పగ పట్టింది అనేది ఈ గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం అయితే మనం దాదాపు 6 గంటల నుంచి ఇప్పటి వరకు పూర్తిగా గ్రామం అంతా తిరిగాం. ఎక్కడ కూడా మనకి దెయ్యం అయితే కనబడలేదు. అయితే ప్రస్తుతం ఇదే ఇంటి దగ్గర నుంచి ఏ అమ్మాయి అయితే చనిపోయిందో అదే ఇల్లు ఇది. ఈ ఇంటి దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా దెయ్యం కనబడుతుందని చెప్తున్నారు. కానీ మనకైతే ప్రస్తుతానికి అయితే ఎటువంటి దెయ్యం కనబడలేదు. కాబట్టి ఇక్కడ మనకు దెయ్యం లేదని అయితే మనం పూర్తిగా ఫిక్స్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యం ఒకసారి ఇక్కడ రావాలి, త్వరగా రావాలి. ఏదో చెయ్యి అయితే నన్ను తగిలింది, నాకు ఒక చెయ్యి అయితే తగిలింది. కెమెరా కొంచెం జూమ్ చేయాలి. ఆ ఇంట్లోకి చూడు ఒకసారి, ఆ ఇంట్లోకి చూడాలి. ఏదో ఉంది, ఏదో తెల్లడి చెయ్యి నా భుజాల మీద తాకింది. అదైతే నాకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద గ్రామస్తులు భయపడుతుంది అయితే ఇక్కడ ఏదో జరుగుతుందనే భావించాలి. ఎవరో నా చేయి తాకినట్టయితే తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ గ్రామస్తులు భయపడుతున్నది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద నా చేయికి అయితే ఏదో తగిలినట్టయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ఆ ఇంట్లోకి చూడు, ఎవరున్నారేమో. లైట్ కూడా పోతున్నట్టు
మొత్తం మీద అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఏదో ఉందనే నాకు అనిపిస్తుంది. ఎవరో అయితే ఉన్నారు, గ్రామంలో అయితే ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం డెఫినెట్గా ఇది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తెల్లవారుజామున అయినా సరే ఖచ్చితంగా గ్రామం మొత్తం తిరిగి ఏదైతే ప్రజలు భయపడుతున్నారో దాన్ని ఖచ్చితంగా బయటికి తీసే పని అయితే మేము ఖచ్చితంగా చేపడతాం. యా, మొత్తానికి అయితే ఖచ్చితంగా ఈ ఊర్లో ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెల్ల డ్రెస్ వేసుకుని అయితే ఖచ్చితంగా నాకు ఒక భుజానికి ఎక్కడ దా ఫాస్ట్ 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 షూట్ కమాన్ కొంచెం అటు లెఫ్ట్కి వెళ్ళు, ఆ లోపలికి వెళ్ళి ఉంటుంది. కొంచెం ఇటు కొంచెం అవతలకి ఇటు వచ్చాయి ఇటువైపురా. ఉదయం నుంచి మేము పడుతున్న శ్రమకి ఫలితం దక్కింది. మొత్తం మీద ఏ దయ్యాన్ని అయితే చూసి జనాలు భయపడుతున్నారో ఆ దయ్యం మా కెమెరా చేతికి చిక్కింది. ఒక దయ్యం కాదు, మొత్తం 3 దయ్యాలని మేము గుర్తించాం. ఈ గ్రామంలో జనాలు ఊరు వదిలి పారిపోవడానికి ప్రధానంగా ఒక 3 దయ్యాలు ఉన్నాయి. అవి ఆడవో మగవో నాకైతే తెలియదు, కానీ ఆ 3 దయ్యాలని చూపిస్తున్నా. మొదటి దయ్యం ఒకసారి చూడండి. ఏం కనబట్లేదు అనుకుంటున్నారా? చీకటి. మొదటి దయ్యం చీకటి. ఈ గ్రామంలో కనీసం వీధికి ఒక లైట్ కాదు కదా, 4 వీధులకి ఒక్క లైట్ కూడా లేని పరిస్థితి. కాబట్టి చీకటి అంటే ఎవరికైనా భయమే. ఆ భయాన్ని ఈ గ్రామస్తులు దెయ్యం అనుకుంటున్నారు. ఇక రెండవది ఇటువైపు చూపించండి, నీడ. రెండవ దెయ్యం నీడ. ఎవరు ఎటు వెళ్ళినా అందరూ మా వైపే వస్తున్నారనేది ఒక ప్రధాన భయం వీరిని దెయ్యం అనే ఒక డైలమాలోకి తీసుకెళ్ళింది. ఇక 3 సైలెంట్గా ఉండండి, మొత్తం వినబడుతున్నాయి కీచురాళ్ళ శబ్దాలు, అలాగే చిన్న అరుపులు. ఎందుకంటే ఇది ఒక కుగ్రామం, చుట్టుపక్కల మొత్తం అడవి. ఈ అడవి మధ్యలో ఈ గ్రామం ఉండడంతో ఇదంతా కూడా ఒక పూర్తి భయానకమైన వాతావరణం ఇక్కడ ఏర్పడింది. అయితే ఇప్పుడే ఎందుకు భయపడాలి, వీళ్ళు 30 ఏళ్ళుగా ఉంటున్నారు కదా అనుకోవచ్చు. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఈ ఊరిలో గతంలో ఒక లేడీ ఉండేది, మహిళ ఉండేది. ఆ మహిళ చనిపోయి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది అనేది ఒక పుకారు అయితే ఒకే ఒక్కరు, అది ఈ గ్రామం కాదు, పక్క గ్రామం నుంచి ఒకరు చెప్పడంతో అదే నేపథ్యంలో అప్పుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడంతో పూర్తిగా ఇది ఆ దెయ్యం పని అని భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక 3 నెలల గ్యాప్లో మరొక వ్యక్తి, 6 నెలల గ్యాప్లో మరొక వ్యక్తి, ఒకరు కిడ్నీ సమస్యతో చనిపోతే మరొకరు యాక్సిడెంట్లో చనిపోయారు, మరొకరు టైఫాయిడ్ ఫీవర్తో చనిపోయారు. ఇలా మొత్తం మీద ఆ మహిళ ఎవరైతే చనిపోయిందో ఆ మహిళే దెయ్యంగా వచ్చి, ఆడదెయ్యంగా వచ్చి అందరిని చంపేస్తుందని ఇక్కడ జనాలు భావించారు. అయితే మీకు మధ్యలో నేను ఒక దెయ్యాన్ని చూపించాను, నా భుజం మీద చేసింది ఒక ఇంట్లోకి పారిపోతుంది. ఆ దెయ్యం అయితే ఇదే, చూస్తారా దెయ్యాన్ని? ఇదే నా ఫ్రెండ్ అజయ్. తను ఎందుకు పెట్టానంటే ఈ ఊరిలో అందరి దగ్గర నుంచి దెయ్యాన్ని చూసారా అంటే వచ్చే సమాధానం ఒకటే, చూసాం. ఎక్కడ చూశారు? పలానా ఇంటి దగ్గర చూసాం, ఈ శ్మశానం దగ్గర చూసాం. ఎలా ఉంది? తెల్ల డ్రెస్ వేసుకుంది, జుట్టు విరబూసుకుంది, కాళ్ళు తిరిగి ఉన్నాయి. అందరూ గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే దెయ్యం అంటే తెల్ల డ్రెస్ వేసుకుంటుందని, జుట్టు విరబూసుకుంటుందని, కాళ్ళు తిరిగి ఉంటాయని, డ్రెస్ ఎగురుతుందని, ఇదొక చిన్నప్పటి నుంచి మనకు సినిమాల్లో చూపించి మనం అదొక ఫీలింగ్ మన మైండ్లోకి ఎక్కించుకునేసరికి చూసిన ప్రతి ఒక్కరూ కూడా దెయ్యం అంటే ముందుగా ఊహించేది తెల్లని బట్టలు ఉంటే అది దెయ్యం అనేది ఒక ఊహ వచ్చేసింది. కనీసం ఈ ఊళ్ళో తెల్లని దుస్తులు కూడా వేసుకోలేని పరిస్థితి వచ్చిందంటే దెయ్యం తెల్లగా ఉంటుంది అనేది వీళ్ళ దగ్గర ఉన్న ప్రధాన భయంగా భావిస్తున్నారు. అందుకే తప్ప మేము ఇక్కడ దెయ్యం ఉంటుంది అని చెప్పడానికి కాదు మా భావన. దెయ్యం అనేది తెల్లని బట్టలోనే ఉంటుంది అనేది ఒక అపోహ. అసలు ముందు దెయ్యం అనేదే ఉండదు, కానీ ఉంటుంది అనేది మనకున్న అపోహ. ఆ అపోహను తొలగించడం కోసమే ఇలా తెల్లని బట్టలతో, తెల్లని చున్నీతో ఒక చిన్న నాటకం ఆడాం. మొత్తం మీద అయితే నేను గమనించిన ప్రధాన అంశం ఏంటంటే ఒక భయం. మనం మొదట్లో చెప్పుకున్నట్టే ఒక మనిషిని బ్రతికించేది ఆశ, ఒక మనిషిని చంపేసేది భయం. అయితే ఇక్కడ అనారోగ్యం మనిషిని చంపేస్తే ఒక భయం ఊరంతటిని తమ పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలేలా చేసింది.
ఒక్కసారి ఆలోచించండి, ఒక దెయ్యం అనేది నిజంగా ఉండుంటే తనకి అనారోగ్యం తెప్పించి చంపించేసిన అంత అవసరం ఉంటుందంటారా? దానికి అంత అతీత పవర్లు ఉంటే ఒక్కొక్కరిని ఎందుకు చంపుకుంటూ వెళ్తుంది? నిజంగా దెయ్యం అనేది ఉంటే, ఒకవేళ నిజంగా దెయ్యం అనేది ఉంటే ఈ గ్రామంలోనే ఉంటుందా? గ్రామం దాటి పరిధి ఉండదా? ఈ చిన్న చిన్న లాజిక్లు మిస్ అయ్యి నిజంగా విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఇంతమంది దాదాపుగా 200 కుటుంబాల్లో దాదాపు 180 కుటుంబాలు ఊరు వదిలేసి వెళ్ళిపోయినాయి అంటే ఒక్క దెయ్యం. పైగా నరబలిస్తే దెయ్యం పోతుంది అనేది ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా పశుపక్షాదుల్ని ఇక్కడ వాటిని బలి చేయవద్దు. ఇక్కడికి వచ్చిన ఒక సామాజిక స్పృహతో మేము ఇక్కడికి వచ్చిన ఈ స్టోరీలో మేము తెలుసుకున్నది ఏంటంటే, కేవలం ఆడ దెయ్యం మగవాళ్ళని చంపేస్తోంది అనేది పూర్తిగా ఒక కట్టు కథ. ఇక్కడ దెయ్యం లేదు, ఏమీ లేదు. చనిపోయిన ముగ్గురు కూడా సంవత్సరం వ్యవధిలో చనిపోయిన వాళ్ళే తప్ప రోజుల వ్యవధిలో చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. 7 చనిపోయారు, 3 సంవత్సరాల వ్యవధిలో 7 చనిపోయారు తప్ప 2-3 రోజుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ గ్రామానికి వచ్చి మేము తెలుసుకున్నది ఏంటంటే, ఈ దెయ్యం అనే భయంతో జనాలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దెయ్యం అనేది మన మనసులో ఉంటుంది, మన నీడగా ఉంటుంది, మన శబ్దంగా ఉంటుంది, మన చీకటిగా ఉంటుంది. ఇవన్నీ లేని రోజు దెయ్యం అనేది ఖచ్చితంగా ఉండదు. మీ ఊరిలో కూడా ఇలాంటి దెయ్యాలు జరిగిన సంఘటనలు ఉంటే మా దృష్టికి తీసురండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అవసరమైతే వారం రోజులు అక్కడ ఉండైనా సరే ఆ దెయ్యం లేదు అనే భావాన్ని మేము తీసుకొస్తాం. సైనింగ్ ఆఫ్, కుమార్ సాయి.